పైకి వస్తుందా అంటే ఇప్పుడు మన స్కిన్ని దాటి పైకి వస్తుంది కదా గోరు, దాన్ని మనం ఫ్రీ ఎడ్జ్ అంటాం అన్నమాట. మనం పెంచుకున్న గోరు ఏదైతే ఇక్కడ మనం పైకి పెంచుకున్నామో ఆ గోరుని మనం ఫ్రీ ఎడ్జ్ అని అంటాం. అర్థమైందా ఈ రెండు? సో నెయిల్ స్ట్రక్చర్లో ఇది ఫ్రీ ఎడ్జ్, ఇది ల్యూనులాలా. ఓకేనా? నెక్స్ట్ మ్యాట్రిక్స్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అంటే మనకి నెయిల్కి యొక్క మొత్తం నెయిల్ గ్రోత్ అంతా ఇక్కడ నుంచే అవుతుంది అన్నమాట మనకి. ఓకేనా? మ్యాట్రిక్స్ నుంచి అవుతుంది. ఇందులోకే మన నెయిల్కి బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై అన్నీ కూడా మనకి నెయిల్ మ్యాట్రిక్స్ నుంచి అవుతాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మన బాడీ అంతా కూడా కనెక్టెడ్ నెయిల్స్కే కదా. సో ఇక్కడ నుంచే ఒకవేళ మనకి మ్యాట్రిక్స్ కనుక మనకి డ్యామేజ్ అయిందనుకో, అంటే మనకి ఏదైనా దెబ్బ తలుగో ఏదైనా అయితే మనకి నెయిల్ అనేది ఇంప్రాపర్గా గ్రోత్ అనేది ఉండదు. సో మన నెయిల్స్ మంచిగా ఉన్నాయి అని అంటే మన మ్యాట్రిక్స్ అనేది బాగుంది, హెల్దీ అని అర్థం అనమాట. ఇట్ ఈస్ లైక్ అ రూట్. ఇప్పుడు మనకు చెట్టు గ్రో అవ్వాలంటే ఫస్ట్ ఏంటి? రూట్స్ చాలా ఇంపార్టెంట్. రూట్ హెల్తీగా ఉంటేనే మనకు చెట్టు అనేది గ్రో అవుతుంది. సో ఇది మనకి హెల్దీ రూట్ అన్నమాట. సో ఇది మనకి హెల్తీగా ఉంటేనే నెయిల్ అనేది ప్రాపర్గా గ్రో అవుతుంది మనకి. ఓకేనా? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదేమో మనకి కనిపించదు. ఇప్పుడు నెయిల్ మనకి